హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ 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 శంబర పోలమ్మ తల్లి యాత్ర స్టార్ట్ అయిపోయిందండి. 2025 జనవరి 28వ తారీఖు నుంచి తల్లి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయండి. ఈ సంవత్సరానికి గర్భగుడిలో ఉన్న శంబరమ్మ తల్లి విగ్రహాన్ని చూపిస్తున్నానండి. చూసి అందరూ దండం పెట్టుకోండి. సత్యమైన తల్లి. తల్లిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూల నుంచి వస్తారండి. ఒక్క మన తెలుగు రాష్ట్రం నుంచే కాకుండా ఒరిస్సా నుంచి కూడా చాలామంది వస్తారు తల్లిని దర్శించుకోవడానికి. మనం కోరుకునే కోరికలు తీర్చే చల్లని తల్లి అండి. ఈ వీడియో 26 ఆదివారం రోజు తీస్తున్న వీడియో అండి ఇది. అమ్మవారి ఘటాలు తీసుకొని వచ్చి గర్భగుడిలో ఉంచారు. భక్తులందరికీ అందుబాటులో ఉంచారు. భక్తులందరూ ఆ ఘటాలు 3 సార్లు ఎత్తుకొని మొక్కుకుంటున్నారండి. ఈరోజు జాతరకి 2 రోజుల ముందు ఆదివారం రోజు కాబట్టి మనందరికీ ఇంత వీలుగా ఉందండి. ఆ తల్లి ఘటాలు పట్టుకొని ఎత్తుకోవడానికి అవకాశంగా. మంగళవారం నుంచి అయితే మాత్రం మనకి ఈ అవకాశం ఉండదండి. ఆ తల్లి దర్శనం కూడా చాలా అరుదుగా మనకు దొరుకుతుంది. చాలా కష్టము. లక్షలాది మంది జనాలు వస్తారండి ఇక్కడికి. మంగళవారం రోజుకి రథమానము ఘటాలు అన్నీ ఊర్లో తిరుగుతాయండి. ప్రతి మంగళవారము యాత్ర జరుగుతుందండి. ఇలాగా 11-12 వారాల దగ్గర శంబర యాత్ర జరుగుతుందండి. మంగళవారం రోజు వారం పూట మనం వచ్చామంటే దర్శనం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ మంది జనాలు ఉంటారండి. ఆ తల్లి దర్శనం దొరకడానికి కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మేము ముందు ఆదివారం రోజు వచ్చి తల్లిని దర్శించుకొని వచ్చేస్తున్నామండి చూసుకొని. ఈ సంవత్సరం అయితే ఏర్పాట్లు బాగా ఎక్కువ చేస్తున్నారండి. గుడి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా పెంచారు. ఎక్కువ మంది జనాలు వస్తున్నారని అంచనా వేసుకొని బారికేట్లు కూడా చాలా ఎక్కువ పెట్టారు జనాల కోసం. ఇవ్వండి మొత్తం అంతా సిద్ధం చేస్తున్నారు. అలాగే పార్కింగ్ ప్లేస్ కూడా పెట్టారండి. ఇంతకుముందు లేదు. పార్కింగ్ ప్లేస్ పెట్టారు. నెక్స్ట్ టెంట్లు ఎక్కువ వేసారు. వాటర్ సదుపాయం అన్నీ పెడుతున్నారు. చాలా ప్రశాంతమైన దర్శనం దొరికిందండి ఈరోజు. మేము ఎంత చక్కగా దర్శనం దొరుకుతుందని అనుకోలేదు అస్సలు. ఈరోజు కూడా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారని మేము ఊహించాము. కాకపోతే మేము వచ్చిన టైంకి అయితే మాత్రం జనాలు చాలా తక్కువగా ఉన్నారు. రేపటి నుంచి సోమవారం, మంగళవారం నుంచి జనాలు ఈ తల్లి దర్శనం దొరకడం కూడా చాలా కష్టం. మా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి మేము. ఇది వెనక వైపు భాగము చూడండి. ఇది సాలూరు వైపు నుంచి వచ్చిన తావండి ఇది. ఇది గుడి వెనక వైపు నుంచి వచ్చిన తావండి ఇది. మక్కువ నుంచి వచ్చిన వాళ్ళంతా ఈ వైపు ఈ తావు నుంచి వస్తారండి. ఈ కారు తావు నుంచి. ఇదిగోండి గుడికి దర్శనానికి వెళ్ళడానికి ఇంతకుముందు రోడ్లు బాగుండేవి కావు. ఇప్పుడు అంతా సిమెంట్తో ప్లాట్ఫారాలు వేశారు. పార్కింగ్ ప్లేసులు పెట్టారు. జనాలు ఉండడానికి కూడా టెంట్లు కట్టారు. ఇదిగోండి పార్కింగ్ ప్లేస్ ఇది. మీకు శంబర్ బ్రిడ్జ్ తెలిసే ఉంటుంది కదండి, అందరూ చూశారు. ఆ బ్రిడ్జ్ అండి ఇది. మనం ఇప్పుడు శంబర తల్లి వనం గుడికి వెళ్ళే తావు నుంచి మనం వెళ్తున్నాం. ఈ ఏటు దగ్గరే శంబర తల్లి ముక్కులు సాధిస్తారండి. ముక్కుబడి చేసుకుని గుళ్ళు కొట్టించుకోవడానికి, స్నానాలకి అన్నిటికీ ఇక్కడే ఏర్పాట్లు చేశారు. యాత్ర కోసము వస్తువులు అమ్ముకునే వాళ్ళందరూ ఇక్కడ టెంట్లు వేసుకుంటున్నారండి. చాలామంది వచ్చారు. ఈ రోజు నుంచే వేస్తున్నారండి. చూడండి ఇవన్నీ కట్టుకుని ఉన్నారు. ఇవన్నీ యాత్రలో అమ్మే సామాన్ల కోసం పెట్టిన బొమ్మలు, ఖర్జూరాలు, చిలకలు, సామాన్లు, వంట సామాగ్రి ఇవన్నీ పెట్టుకునే స్టాల్స్ అండి ఇవన్నీ. ఇదిగోండి తల్లి రథమానం తీసుకొని వస్తున్నారు. మంగళవారం రోజు తిప్పుతారు ఈ రథమానమే.
అందరూ బొట్లు పెట్టి దండాలు పెట్టుకుంటున్నారు. ఇదిగోండి రథం ఎంత పెద్దది ఉందో చూడండి. తీసుకొస్తున్నారు. ఇప్పుడు మాకు అదే ఎదురయ్యింది. ఇదిగోండి ఇప్పుడు వస్తుంది. ఇది వనం గుడి అండి. వనం గుడి కూడా చాలా డెవలప్ చేశారు. ఇక్కడ కూడా పార్కింగ్ ఇవన్నీ పెట్టారు. చిన్నపిల్లలు ముసలి వాళ్ళతో వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. వాళ్ళని విడిచిపెట్టకండి. చాలా జనం ఎక్కువ మంది ఉంటారు. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం చాలా జాగ్రత్త తీసుకొని రండి. ఇదిగోండి వనం గుడి నుంచి వెళ్తే శంబర డామ్ అండి. ఇది డామ్కి వెళ్ళే తోవ చూడండి. చాలామంది వస్తారు ఈ డామ్ చూడడానికి. శంబర తల్లమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళందరిలోనూ సగానికి ఎక్కువ మంది వచ్చి ఈ డామ్ చూస్తారండి. చూడండి డామ్ ఎంత బాగుందో. అదండి చూశారు కదండి, ఆ కొండ ఏనుగు కొండ అంటారండి. ఈ డామ్ను ఆనుకొని ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఏనుగు ఆకారంలో ఉంటుంది కొండ. ఆ కొండను ఆనుకొని కనుచూపు మేర వరకు ఈ డామ్ ప్రాంతమేనండి ఇదంతా. చాలా అందంగా ఉంటుంది ఫోటోలు తీసుకోవడానికి అన్నిట్లకున్నా. ఓకేనండి, అందరికీ ఆ శంబర పోలమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యాత్ర గురించి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే మా వీడియోను వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరికీ నమస్తే.